ఆలోచన మారితే జీవితం కూడా మారుతుంది. ఈరోజు మనం వినబోయే కథ ఓ భిక్షాటకుడి గురించి. అతను తన ఆలోచనను మార్చుకుని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు అతను రైల్వే స్టేషన్ వద్ద భిక్షాడుతూ జీవించేవాడు. ప్రతిరోజు పాదయాత్రికులను చూసి చేతులు చాపుతూ ఏదైనా ఇవ్వండి సార్ అని అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక మంచి దుస్తులు ధరించిన వ్యక్తి ఎదురయ్యాడు. అతను నవ్వుతూ ఇలా అన్నాడు, జీవితంలో ఏదైనా పొందాలంటే ముందు మనం కూడా ఏదైనా ఇవ్వాలి. ఆ మాటలు భిక్షాటకుడి మనసును తాకాయి. ఆలోచనలో పడిపోయాడు. నేను కూడా ఏదైనా ఇస్తే ఎలా ఉంటుంది? అప్పటి నుండి అతను కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇకపై అలానే భిక్ష అడగకుండా చిన్న చిన్న పూలు తీయటం మొదలుపెట్టి ఆ పూలు ఇచ్చి బదులుగా ఏమైనా ఇచ్చేయమని చెప్పసాగాడు. ఈ మార్పు అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. జనం ఆశ్చర్యపోయారు, ఈ వ్యక్తి ఇవ్వగలడే. ఇలా అతనికి ఎక్కువగా భిక్షలు లభించాయి. ఆ డబ్బుతో మరిన్ని పూలు కొన్నాడు. కొద్ది రోజుల్లో అతని పూల వ్యాపారం మొదలైంది. కాలక్రమంలో భిక్షాటకుడి నుంచి విజయవంతమైన పుష్ప వ్యాపారిగా మారిపోయాడు. ఈ మార్పు ఎందుకు సాధ్యపడింది? ఎందుకంటే అతను తన ఆత్మగౌరవాన్ని గుర్తించాడు. తను తక్కువగా చూడడం మానేశాడు. పాజిటివ్గా ఆలోచించాడు. పెద్దగా కలలు కని ముందుకు నడిచాడు. మొత్తం కథ సందేశం: మన ఆలోచనలే మన భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. మనం మనల్ని చిన్నవారుగా చూసుకోవడం మానేస్తే పెద్ద విజయాలు మనసు వచ్చినట్టు సాధించవచ్చు.